అభివృద్ధి బాధ్యత నాదే, ఆశీర్వదించండి. పాలన బేరీజు వేసి మంచి నిర్ణయం తీసుకుంటా. అంతే, రైట్. నేను కూడా అదే చెప్తున్నా. అభివృద్ధి బాధ్యత నాదే. ఇప్పటివరకంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో అభివృద్ధి బాధ్యత కూడా రేవంత్ రెడ్డిదే. ఆ తర్వాత పాలన బేరీజు వేసి ఏం చేసినాడా ఈ పరిపాలన అయినా? 2 సంవత్సరాల 2 నెలల్లో సరే, నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా, ఒక సామాన్యునిగా అడుగుతున్నా, సరే ఒక రైతుగా అడుగుతున్నా, ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా. మరి ఈ 2 సంవత్సరాలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏంది అనేది ఆయన చెప్పాలి. మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనేది కూడా చూడాలి. బారాసాకు ఓట్లడిగే అర్హతే లేదు. గల్లీ ఎన్నికలతో మోదీకి ఏం సంబంధం? జనగణన అయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణకు చేసిందేం లేదు. 10 ఏళ్ల బారాస పాలనంతా అవినీతిమయం. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నిటిని బేరీజు వేసి సమాజానికి ఏది మేలు చేస్తుందని ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలి. ఇదొక పాయింట్ని మీరు బాగా గుర్తు. సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసినావు నువ్వు? సంక్షేమ కార్యక్రమాలు చెప్పిందో చెప్పు. మహిళలకు 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఆడపిల్లలకు స్కూటీలు ఎక్కడ పోయినాయి? కళ్యాణ లక్ష్మిలో ఈరోజు తులం బంగారం ఎక్కడ పోయింది? సరే, పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగులకు 4000 నుంచి 6000 ఎక్కడ పోయింది? సరే, రైతు బంధు 15000 ఎక్కడ పోయింది? సరే, రైతు బీమా రైతులందరికీ 100% అయిందని ఒక హామీ ఇవ్వగలుగుతారా? సరే, ఇక ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా దగ్గర 420 ముచ్చట్లు చెప్పుకుంటూనే పోవచ్చు. ఇక మహిళా సాధికారికత అన్నారు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, తర్వాత ఏమంటారు దాన్ని, జాబ్ క్యాలెండర్లు అన్నారు, తర్వాత ఇక అన్ని విధాలుగా పచ్చి మోసం, పచ్చి అబద్ధం, పచ్చి ఇక దగ. ఇంత దగ చేసిన తర్వాత ఎందుకు ప్రజలు ఆశీర్వదించాలి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్. ఇంకా రేవంత్ రెడ్డి ప్రజలకు పిలిపించిన ప్రతి పురపాలక సంఘం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించే వచ్చే 3 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని ముఖ్యమంత్రిగా, పురపాలక మంత్రిగా ఈ బాధ్యతను తీసుకుంటానని చెప్పాడు. ఎప్పుడు మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలి? నువ్వు అధికారంలోకి రాగానే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. ఇప్పుడు కొత్తగా ఆయన 2 నెలల పరిపాలన అయిన తర్వాత నువ్వు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రెడీ చేసి దానికి ఒక లొట పీసులు కమిటీలను వేసే వరకు ఇక నీకు పుణ్యకాలం కాస్త పుట్టుకుంటుంది. ఇక నువ్వు ఉండేది మహా అయితే 2 నెలలు 3 ఏళ్ళు ఉంటున్నావు. అప్పటిదాకా మరి మాస్టర్ ప్లాన్ ఎప్పుడు అయ్యాలి, ఎప్పుడు పురపాలక సంఘాలు కావాలి అనేది ఒక లెక్క. సరే, దీంతో జూబ్లీహిల్స్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతరం చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. సంపూర్ణంగా మాకు సహకరించి ఆశీర్వదిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తాం. వచ్చే 3 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇదివరకే 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు వచ్చే 3 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 2వ సారి గెలుస్తుంది. మోదీని చూసి ఓటు వేయాలని భాజపా వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? మున్సిపాలిటీలో పారిశుద్ధ సమస్య వస్తే తీర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? రైట్. మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తాడు? చెత్త మంత్రే కదా. ఈ మాట ఎవరో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టైంలో చెత్త మినిస్టర్ ఉండే ఆ చెత్త కూడా తీయలేకపోయిందని చెప్పేసి చెత్త మాటలు మాట్లాడింది కదా. మరి ఇప్పుడు మున్సిపాలిటీలో చెత్త చూడాలి. ఒక్కొక్క చెరువులల్లో లేదో హైడ్రాన్ పెట్టిన హైదరాబాద్ ప్రాంతాల్లో మేము శివారు ప్రాంతాల్లో జీవించే వాళ్ళతో దోమలతోటి సస్తున్నాం. మామూలు దోమలు అవి. ఆ గుర్రపు డెక్కలు పెట్టక ఆ గుర్రపు డెక్కలు అట్నే మొత్తం పెరిగి ఇష్టానుసారంగా మేము అక్కడ చస్తున్నటువంటి పరిస్థితి. ఇక దాని మీద దృష్టి పెట్టి హైదరాబాద్ మీద ఒంటరిగా గూట్లో రాయి తీయనడా, ఏట్లో రాయి తీస్తాను పోయినట. ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి కదా. ఈయన మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఇంకా పోయి ఇప్పుడు అక్కడ చేస్తారా? ఇది ఒక ముచ్చట. ఇంకేం చెప్పిండో ఒకసారి చూద్దాం మనం. అభివృద్ధి అదే ఓట్లు వేయించుకొని సీట్లు తెచ్చుకోవడం తప్ప తెలంగాణకు భాజపా ఇచ్చింది ఏం లేదు. మరి రాష్ట్రంలో ప్రస్తుత సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదా? మళ్ళీ ఎప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నా? నైతికతకు దూరంగా ఉన్న బారాసాకు అసలు ఓటు అర్హత లేదు. మొక్కను కూడా మొలవాగనేయకూడదని యాసిడ్ పోసి కడుగుతారు. అలా బారాసాని యాసిడ్ పోసి కడితే కానీ తెలంగాణ సమాజం దుర్భర పరిస్థితిని బయటపడదని చెప్పేసి అసలు వాస్తవానికి ఈయన యాసిడ్ పోసి కడుగుతారు. ఈసారి కష్టం. మళ్ళీ చరిత్రలో నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి ముఖ్యమంత్రి పరిపాలన లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇంత క్రూయల్గా, ఇంత అవినీతి పరంగా, ఇంత డామినేటెడ్గా, లేకపోతే డామినేటెడ్ కూడా దీన్ని ఏమంటారు దాన్ని, ఇక మేకపోతు గాంభీర్యం టైప్లో లోపలంతా డొల్లా, బయటికి నేను అది ఇదని ఏదో జనం మీద లేకపోతే అవతల వ్యక్తి మీద ఏదో బురద జల్లినంత మాత్రాన ఒక లెగసీ అనేది పోదు. ఆ లెగసీ పోవాలంటే చాలా కష్టపడాలి. ఆయనని మించి నువ్వు పరిపాలన చేయాలి. కానీ ఏదో ఎట్లా ఇష్టానుసారంగా అదేస్తా ఇదేస్తా అని చెప్పేస్తే గతంలో తెలంగాణ ఉద్యమం మీద ఇంతకంటే ఎక్కువ బురద జల్లినట్టు ఏమైంది? లాస్ట్కు సట్టబుట్ట చదువుకొని ఒకరోజు ఈరోజు మనది, ఇంకో రోజు వాళ్ళది. కాకపోతే ఒకటే రోజు నీది, తర్వాత నెలల 29 రోజులు వేరే వాళ్ళది ఉంటుంది. అది చూసుకొని చేసుకోవాలి. కానీ మరి ఈయనకి మనకేమో అర్థం కాని పరిస్థితి.